నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జరీబు భూముల సమస్యలను నెల రోజుల్లో పరిష్కరిస్తాం. రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. మహిళల్లో ఉండే మౌనం వారి బలహీనత కాకూడదు. జెండర్ ఈక్వాలిటీ వంటగది నుండే ప్రారంభం కావాలి. నయీ చేతన కార్యక్రమంలో పెమ్మసాని, అనిత, కొండపల్లి వ్యాఖ్య. పులులు సింహాలు అన్న వాళ్లు గ్రామ సింహాలయ్యారు. కొడాలి నానిపై మంత్రి వాసంశెట్టి వ్యంగ్యాస్త్రాలు. డ్రగ్స్ కు బానిసై కూతురు మాట వినడం లేదంటూ తల్లి సూసైడ్ అటెంప్ట్. జీజీహెచ్ లో ఆమెను పరామర్శించిన ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ. శంకర్ విలాస్ ఆర్ఓబీ పనులను పరిశీలించిన వైసీపీ నేతలు. విజన్ లేకుండా బ్రిడ్జి నిర్మిస్తున్నారు. మాజీ మంత్రి అంబటి ధ్వజం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. రాజధాని గ్రామాల్లోని లంకభూముల ఇష్యూ క్లియర్ అయిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించింది. రైతుల సమస్యలపై పెమ్మసానితో పాటు మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ చర్చించారు. రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతుల సమస్యల పరిష్కారంపై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ రాయపూడిలోని సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో సమావేశం నిర్వహించింది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసానితో పాటు రాష్ట మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, ఇతర సిఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు. రైతుల సమస్యల పరిష్కారంపై అధికారులతో చర్చించారు. గ్రీన్ బఫర్ జోన్ ను తుళ్లూరులో అడిగారని, దీనివల్ల 36 ఫ్లాట్లు ఎఫెక్ట్ అవుతుండగా దాన్ని 3కు తగ్గించినట్లు పెమ్మసాని చెప్పారు. 2004 మంది రైతులు ల్యాండ్ పూలింగ్ కు భూములు ఇవ్వలేదని, వారితో మరోసారి చర్చించనున్నట్లు తెలిపారు. రోడ్డుసలో ఉన్న భూములకు నడకదారులను సరిచేస్తామని పేర్కొన్నారు. జరీబు, గ్రామకంఠం ఫ్లాట్లపై కమిటీ నివేదిక ఆధారంగా 15 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ వెల్లడించారు. R5 జోన్ పై న్యాయ సలహా తీసుకుంటామని చెప్పారు. సోమవారం తర్వాత గ్రామాల్లో సమావేశాలు పెట్టి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లు, గ్రామాల అభివృద్ధిపై చర్చించనున్నట్లు ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తెలిపారు. అదేవిధంగా ఇప్పుడు ఏవైతే ల్యాండ్ ఎక్విజిషన్ కేసెస్ ఎన్నైతే ఉన్నాయో మొత్తం 47 కేసులు ఉంటే దాదాపుగా ఇక 8 ఉన్నాయి. మిగిలిన అన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి. ఒక 2 రోజుల్లో ఒక 10 కేసులకి ఏదో వస్తుంది. ఇంకొక 8 కేసులు ఉన్నాయి. అది కూడా నెక్స్ట్ వీక్ క్లియర్ అవుతుంది. అయిపోయిన వెంటనే ల్యాండ్ ఎక్విజిషన్ దాని మీద ముందుకెళ్తాం. 2500 ఎకరాలు ఏదైతే ఉన్నాయో. తర్వాత గ్రీన్ బఫర్ జోన్ ఒకటి అడిగారు తుళ్ళూరు విలేజ్లో, జోన్ 1 అని. అంతకుముందు ఇచ్చినటువంటి గ్రీన్ బఫర్ జోన్ వల్ల 39 ప్లాట్స్ ఎఫెక్ట్ అవుతా ఉండని వాళ్ళకి. సో దాన్ని సిఆర్డీ అధికారులు కూర్చొని దీన్ని అలైన్మెంట్ మార్చిన తర్వాత ఇప్పుడు కేవలం 3 ప్లాట్స్ మాత్రమే ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇది శుభ పరిణామం. సిఆర్డీఏ అధికారులకి, నారాయణ గారికి, అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఎందుకంటే 36 మందిది యాంగ్జైటీ పోయింది దీనివల్ల. అంటే ఎటువంటి ఇష్యూస్ లేకుండా విదేశాల్లో ఉండటం కావచ్చు, పేరెంట్స్ చనిపోయి ఉండొచ్చు, కోర్టు కేసు ఉండొచ్చు, బ్రదర్స్ మీద డిస్ప్యూట్ ఉండొచ్చు. ఇవి కాకుండా ఈ 7628లో రిజిస్ట్రేషన్కి ఇమీడియట్గా ఉండేది 1697. రోజు 30 నుంచి 60 అవుతున్నాయి. ఈ మధ్య రీసెంట్గా అయితే 19కి వచ్చినాయి. అంటే నంబర్ తగ్గిపోతూ ఉంది. తర్వాత ఉండవల్లి ఏదైతే రైతు సోదరులు ల్యాండ్ ఇచ్చారో వాళ్ళకి సంబంధించి లాటరీ కూడా వేయటానికి నిర్ణయించారు. త్వరలో లాటరీ వేస్తున్నారు. రాజధాని ప్రాంతంలోని అసైన్ ల్యాండ్స్కి సంబంధించి ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకుంటారు అని చెప్పి తెలియజేసుకుంటాను. ఇక శానిటేషన్ అనేది చాలా 2-3 సమస్యలు నేను సిఆర్డీ అధికారులు ఈ కమిటీ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే విఐపి ఏరియా ఏదైతే సీఎం గారు వివిఐపి ఏరియా ఎవరైతే వస్తుంటారో అప్పుడు అందరినీ తీసుకొచ్చి ఒకే లైన్లో శానిటేషన్ తీసుకొస్తున్నారు. అప్పుడు గ్రామాల్లో శానిటేషన్ ఇబ్బంది వస్తుందంటే దాన్ని మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి తీసుకొచ్చేసి తద్వారా అడిషనల్గా వర్క్ ఫోర్స్ని పెంచి శానిటేషన్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తామని చెప్పారు. తప్పకుండా ఈ కార్యక్రమాలన్నీ నెరవేరుతాయి. ఎవరైతే ల్యాండ్ ఎక్విజిషన్ దానిలో ప్లాట్లు వచ్చారో ప్లాట్ల గురించి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు మినిస్టర్ గారు చెప్పారు. దాని మీద చాలా సివియర్ వర్కౌట్ జరుగుతుంది.
తుళ్లూరులో కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఆధ్వర్యంలో నయీ చేతన కార్యక్రమం జరిగింది. జెండర్ ఈక్వాలిటీపై నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసానితో పాటు రాష్ట మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. మహిళల్లో ఉండే మౌనం వారి బలహీనత కాకూడదని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. తుళ్లూరులో కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఆధ్వర్యంలో నయీ చేతన కార్యక్రమం నిర్వహించారు. పెమ్మసానితో పాటు రాష్ట మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మహిళలకు రక్షణ కావాలనిపించినప్పుడు వెంటనే 181కి కాల్ చేయాలని పెమ్మసాని సూచించారు. దేశంలో లింగ వివక్షను ఎదుర్కొనేందుకు పరిష్కారంగా ప్రధాని మోడీ ఈ కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. జెండర్ ఈక్వాలిటీ అనేది వంటగది నుంచి ప్రారంభం కావాలని హోంమంత్రి అనిత చెప్పారు. సమానత్వం అనేది చిన్నతనం నుంచి అలవాటు కావాలని, అది ఇంటి నుంచే మొదలవ్వాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. జెండర్ రీసోర్స్ సెంటర్స్ నయీ చేతన ఈ కార్యక్రమం అంటే సమాజంలో మహిళలపై జరుగుతున్నటువంటి వివక్ష గురించి మాట్లాడేటువంటి కార్యక్రమం ఇది. అంటే చైల్డ్హుడ్లో వివాహాలు జరగటం కానీ, గృహహింస, డొమెస్టిక్ అబ్యూస్ కానీ, డౌరీ ఇష్యూస్ ఉండటం కానీ, సెక్షువల్ హెరాస్మెంట్ చేయటం కానీ, ఇటువంటి వాటిని వచ్చినప్పుడు సమాజంలో మహిళలు ఏ విధంగా వాటిని ఎదుర్కోవాలి అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశం. జెండర్ ఈక్వాలిటీ అనేది ఎక్కడ స్టార్ట్ అవ్వాలి అంటే వంటగది నుంచి స్టార్ట్ అవ్వాలట. జెండర్ ఈక్వాలిటీ అంటే వంటగదిలో నీ కూతుర్ని ఎంత ఫ్రీక్వెంట్ గా నువ్వు పంపించి టీ పెట్టని చెప్పగలుగుతున్నావో, నీ కొడుకును కూడా నాన్న తీసుకెళ్ళి గ్లాస్ నీళ్లు తీసుకొచ్చి నాకు ఇవ్వరా అని కూడా చెప్పే కెపాసిటీ వచ్చి వాళ్ళు చేసుకునే పరిస్థితి కనిపించాలి. ఎందుకు చెప్తున్నానో తెలుసా? నేను ఇందాకన్నా ప్రతి మహిళ కూడా మెంటల్ గా స్ట్రెంత్, ఫిజికల్ గా స్ట్రెంత్. ఫిజికల్ గా ఎలా స్ట్రెంత్ తెలుసా? ప్రతి మహిళకి కూడా ఇంకొక మనిషికి జన్మనిచ్చే శక్తి ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు అంటారు, ఎప్పుడైతే మహిళలు అభివృద్ధి చెందుతారో దేశం అభివృద్ధి చెందుతుందని. అలాగే మా యువ నాయకులు లోకేష్ గారు అంటారు, మహిళలు ఎక్కడైతే గౌరవించబడతారో సమాజం బాగుంటుందని. ఆ రెండు కూడా ఎప్పుడు కూడా నేను మంచిగా భావిస్తూ ఎన్నో ఈ 18 నెలల కాలంలో డ్వాక్రా సంఘాల తాలూకా అభివృద్ధి కోసం ఎన్నో విషయాలు మేము చేయడం జరిగింది. అవన్నీ కూడా ఈరోజు మీకు పనికొచ్చేలా మేము పనిచేస్తున్నాము. ఈరోజు ఓపెన్ చేసినటువంటి జెండర్ రిసోర్స్ సెంటర్ కూడా మీకు అన్ని రకాలుగా ఉపయోగపడాలి. రెడ్ బుక్ పేరెత్తితేనే వైసీపీ నేతలు గజగజలాడిపోతున్నారని మంత్రి వాసంశెట్టి సుభాష్ ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో వాసంశెట్టి సుభాష్ మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి అంటే ఏంటో చంద్రబాబు చేసి చూపిస్తున్నారని అన్నారు. విశాఖలో జరుగుతున్న డెవలప్మెంట్ని చూసి ఓర్వలేకనే వైసీపీ శ్రేణులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మేం పులులు, సింహాలమని చెప్పుకు తిరిగేవాళ్లు ఇప్పుడు గ్రామసింహాలయ్యారంటూ కొడాలి నానిని పరోక్షంగా విమర్శించారు. జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమంతో పాటు వెల్లువలా వస్తున్న పెట్టుబడులను చూడలేక మీరేవో పిచ్చివాగుళ్ళు వాగుతూ ఉన్నారు. ఒక్కొక్కటిగా అభివృద్ధి చేస్తూ ఉంటే మేము 6 నెలల్లో బయటకు వస్తున్నాం, మళ్ళీ పుల్లు సింహాలలాగా మళ్ళీ మేము పోరాడేస్తాం, అధికారంలోకి వచ్చేస్తాం. మీరు ఎంతసేపు అధికారంలో రావటం కన్నా మీరు చేసిన తప్పిదాలేంటి, మీరు ఎందుకు 11 సీట్లకు పడిపోయారో తెలుసుకోండి అయ్యా. ఆ రెడ్ బుక్ అనగానే మడిచి ఎక్కడో పెట్టుకోండి అని కామెంట్స్ చేయటం, ఈరోజు రెడ్ బుక్ ఓపెన్ చేసేస్తున్నారు అంటే డైపర్లు వేసుకుని తిరగటం. సింహాలు అప్పుడే సింహాలు, ఇప్పుడు గ్రామ సింహాలు. మేకపోతూ గాంభీర్యం నటించటం, ఎందుకు కష్టాలన్నీ మీకు? మళ్ళీ యోగా ఘనంగా మన రాష్ట్రంలో నిర్వహిస్తే మీరు ఎగతాళి చేయటమా? అవన్నీ చంద్రబాబు నాయుడు గారు చాలా విజనరీ ఉన్న నాయకుడు. లోక్ అదాలత్ ద్వారా కేసుల పరిష్కారానికి కక్షిదారులు ముందుకు రావాలని గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ చక్రవర్తి సూచించారు. జిల్లా న్యాయస్థానంలో జాతీయ లోక్ అదాలత్ జరిగింది. చెక్ బౌన్స్ యాక్సిడెంట్, కుటుంబ కలహాలకు సంబంధించిన కేసులను లోక్ అదాలత్లో పలువురు కక్షిదారులు పరిష్కరించుకున్నారు. మీడియేషన్ ద్వారా చాలా కేసులు పరిష్కారమయ్యే అవకాశం ఉందని, కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవడం ద్వారా న్యాయస్థానం విలువైన సమయంతో పాటు కక్షిదారుల ఖర్చులను తగ్గించుకోవచ్చని సాయి కళ్యాణ చక్రవర్తి తెలిపారు. ఈ జిల్లాలో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఆఫీసరు, అదేవిధంగా అడ్వకేట్స్ ముఖ్యంగా, అదేవిధంగా స్టాఫ్
అండ్ కక్షదారు. ఈ ముగ్గురు కలిసి కక్షదారుని యొక్క విశ్వాసం చూరగొనే దానిలో మేము సఫలమయ్యాము నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే కుటుంబ సమస్యలు, అన్నదమ్ముల మధ్య పార్టిషన్ దావాలు, ఇలాంటి మ్యాటర్లలో కూడా మేము చొరవ చూపించి కేసులు పరిష్కరించడానికి మేము చాలా ప్రయత్నిస్తున్నాము. అదేవిధంగా ఎన్ఐ యాక్ట్లు, నెగోషియబిలిటీ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్లో కూడా మేము సెటిల్మెంట్ చేయడానికి మేము ముందుగా మా జడ్జెస్ అందరూ కూడా తమ వంతు ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా ముఖ్యంగా ఏంటంటే ఈసారి చెప్పుకోదగ్గ సెటిల్మెంట్ ఏంటంటే మోటార్ వెహికల్ కేసులో ఒక చిలుకూరుపేటలో జరిగిన యాక్సిడెంట్లో 1,40 లక్షల కాంపన్సేషన్ వేస్తే ₹1 సెటిల్ చేశాము. ఆరోగ్యం కోసం నడక, గుంటూరు కోసం నడక 10K వాక్ కార్యక్రమం వచ్చే ఏడాది జనవరి 25వ తేదీన గుంటూరులో జరగనుంది. ఆరోగ్యం కోసం నడక, గుంటూరు కోసం నడక పేరుతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆలపాటి కోరారు. 10K వాక్కి సంబంధించిన పోస్టర్లను ఎమ్మెల్సీ ఆలపాటితో పాటు నిర్వహణ కమిటీ ప్రతినిధులు కోయా సుబ్బారావు, టీవీరావు, ఉమాశంకర్ రెడ్డి, తిలక్ తదితరులు విడుదల చేశారు. ఆరోగ్యం కోసం నడక, గుంటూరు కోసం నడక అనే నినాదంతో దాదాపు 16 సంవత్సరాలు 2004లో ప్రారంభమైనటువంటి ఈ గుంటూరు 10K వాక్ 2020వ సంవత్సరంలో కరోనా సందర్భంలో దీన్ని ఆపిన తర్వాత మరలా జనవరి 26 కొత్త సంవత్సరంలో 2026 జనవరి 25వ తారీఖున గుంటూరు వాక్ని మనం స్టార్ట్ చేయబోతాము. కంటిన్యూయస్గా 16 సార్లు ఇక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థలు, అదేవిధంగా కొంతమంది స్పాన్సర్స్ వీళ్ళందరూ కూడా కలిసి గుంటూరులో ఒక పండగ వాతావరణాన్ని, ఇక్కడ ఒక పెద్ద ఎత్తున ఒక సంబరంలాగా మనం జరుపుకోవటం మనందరికీ తెలిసిందే. డ్రగ్స్ కు బానిసైన తన కూతురు చెప్పిన మాట వినడం లేదని తల్లి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన గుంటూరులో జరిగింది. నగరానికి చెందిన యువతీ యువకుడికి ఇన్స్టాలో పరిచయమై ప్రేమించుకున్నారు. అది ఇష్టం లేని యువతి తల్లిదండ్రులు వేరే వ్యక్తికిచ్చి పెళ్లి చేసేందుకు సిద్దమయ్యారు. దీంతో తల్లి కూతురు మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే తల్లి ఆత్మహత్యా యత్నం చేసి జీజీహెచ్లో చికిత్స పొందుతుంది. అయితే తన కూతురు డ్రగ్స్ కు బానిసైనట్లు తల్లి ఆరోపిస్తుంది. ఈ విషయంపై ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ జీజీహెచ్లో బాధితురాల్ని పరామర్శించి వివరాలు సేకరించారు. డ్రగ్స్ వినియోగించారా లేదా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని ఆకే రవికృష్ణ వెల్లడించారు. 7వ వార్డ్ డీమార్ట్ వద్ద 27 లక్షలతో జరుగుతున్న సీసీ రోడ్లు మరియు డ్రైన్ల నిర్మాణ పనులను డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, మాజీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ షేక్ షౌకత్ పరిశీలించారు. కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ పనులను నిర్వహించినట్లు సజీలా తెలిపారు. ఆకస్మికంగా జరుగుతున్న పనులను పరిశీలించారు. పనిలో నాణ్యత లోపాలు లేకుండా చూడాలని కాంట్రాక్టర్ మరియు నగరపాలక సంస్థ అధికారులను డీఏఏఈలకు తగు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, కూటమి నాయకులు, టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. అమరావతి నిర్మాణానికి 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం 200 కోట్లతో శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మించలేరా అని వైసీపీ నేతలు విమర్శలు చేశారు. నూతన శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణ పనులను వైసీపీ శ్రేణులు పరిశీలించి స్థానికులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్రెడ్డి మీడియాతో మాట్లాడారు. సింగిల్ పిల్లర్లతో ఒక ఐకాన్ బ్రిడ్జ్ నిర్మాణానికి గత టీడీపీ ప్రభుత్వం డీపీఆర్ను తయారు చేసిందని గుర్తు చేశారు. కానీ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అవగాహన రాహిత్యంతో సేతుబంధనం పథకం కింద 100 కోట్లు తెచ్చి ఆర్ఓబీ నిర్మాణం చేపట్టారని మండిపడ్డారు. శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణానికి ఎవరూ వ్యతిరేకులు కాదని, భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా నిర్మాణం చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఆచారి, నిమ్మకాయల రాజనారాయణ, ఇతర వైసీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
బుద్ధి జ్ఞానం ఉండాలి కట్టేటప్పుడు. నేను ఆగస్టు 23వ తారీఖున గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కి 2 లెటర్లు ఇచ్చా. సార్ మీ చేతిలో ఈ గుంటూరు పట్టణం పెడితే మాకు నాశనం అయిపోతుంది, మీరు తొందరగా అఖిలపక్ష మీటింగ్ పెట్టండి, మాకు తెలిసినటువంటి ఇన్పుట్స్ ఇస్తాం, అవసరమైతే అందరూ జోలు పెట్టుకొని తిరగండి అయ్యా, గుంటూరు పట్టణ ప్రజలు డబ్బులు ఇస్తారు 100 రూపాయలు 200 రూపాయలు ఈ బ్రిడ్జి కట్టడానికి. కానీ ఈ బ్రిడ్జి మటుకు ఎవరికి ఉపయోగం లేదు, ఈ పట్టాలు దాటడానికి మాత్రమే ఉపయోగపడుతుంది తప్పితే ఇది ప్రజలకు సత్సంబంధాలు నెలకొల్పేటువంటి బ్రిడ్జి కాదు. దానికి సమాధానం లేదు. అంటే అంతా మా ఇష్టం, మేమేమైనా చేసేస్తాం అనేటువంటి పద్ధతులు వెళ్తున్నారా లేదా, అది ముందు పగలగొట్టొద్దండి. ఎన్నాళ్ళైందండి ఇది పగలగొట్టి? ఇంతవరకు దాని మీద చేయలేదు కదండి, అది చిన్న వ్యవహారం కాదు. దిస్ ఇస్ ద వెరీ మెయిన్ ట్రాక్, ఎంత ట్రాఫిక్ ఉన్న ట్రాక్ ఇది. దీని మీద నుంచి దాన్ని పడగొట్టాలంటే చాలా చర్యలు తీసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలి, రైల్వే శాఖ పర్మిషన్ ఇవ్వాలి. అయ్యేవి లేవు, పడగొట్టేశారు. ఇంక తిరిగి వెళ్ళి చేస్తున్నాం, అటు వెళ్ళి తిరగలేక చేస్తున్నాం, ఇటు వెళ్ళి తిరగలేక చేస్తున్నాం. అంతే. ఎన్నాళ్ళు కావాలి సాగు నాకు అర్థం కాల. 2 RUBలు వేసేస్తే ముందు ఎవడు బతుకాడు బతికేవాడు కదా, తర్వాత నువ్వు ఏం కట్టుకున్నా ఈ పొట్టి బ్రిడ్జినే కట్టుకో, ఎందుకంటే వేసావుగా పునాదులు. పొట్టి బ్రిడ్జి తప్పు. ఎంత గొప్ప టౌన్ అండి ఇది, ఎంత గొప్ప టౌన్గా తీర్చిదిద్దబడుతుందండి ఇది భవిష్యత్తులో. ఎందుకంటే అమరావతి పక్కన రాజధాని పెట్టావండి నువ్వు. విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటిసారిగా ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికలు ఏర్పాటు చేయడం జరిగిందని ఏపీ గవర్నమెంట్ ఫార్మసిస్ట్ రాష్ట్ర అధ్యక్షులు గుదే కోటేశ్వరరావు తెలిపారు. 15 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫార్మసిస్టుల ఎన్నికలు జరుగుతున్నాయని, ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 60,000 మంది ఫార్మసిస్టులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని, ప్రతి ఒక్క ఓటరు తమ ఓటును యునైటెడ్ రిజిస్టర్ ఫార్మసిస్ట్ ప్యానెల్ అభ్యర్థులైన వేమూరు మాలతి, నరేష్ లుక్కాలకు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఫార్మా రంగం అభివృద్ది, శాశ్వత ఫార్మసీ కౌన్సిల్ భవనం ఏర్పాటు, ఏపీ ఫార్మసీ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ రెన్యువల్ ప్రక్రియ, ఫార్మా రంగంలో అన్ని విభాగాల్లో ఉద్యోగాల కల్పనకు కృషి చేయడం, రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ అకాల మరణం సంభవించినప్పుడు 10 లక్షల ప్రమాద బీమా అందించడం తమ ప్యానెల్ బాధ్యతని అభ్యర్థులు నరేష్ లుక్కా, వేమూరి మాలతి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ అసోసియేషన్ స్టేట్ జాయింట్ సెక్రటరీ షేక్ జైనాబీ, గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ ఏవి జయలక్ష్మి పాల్గొన్నారు. ఇప్పటికి 15 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికలను అనౌన్స్ చేయడం జరిగింది. ఈ దాంట్లో భాగంగా మేము వర్కింగ్ ఫార్మసిస్ట్ తరఫున శ్రీమతి మాలతి గారనే వేమూరి మాలతి గారనే అభ్యర్థిని, మరియు లుక్కా నరేష్ గారనే నా పక్కన ఉన్న అభ్యర్థిని, మరియు ఇంకా 4 ఫార్మసిస్టులను రకరకాల విభాగాల నుంచి ఎన్నుకొని మేము ఒక ప్యానెల్గా పోటీ చేయడం జరిగింది. ఈ పోటీ చేసిన క్రమంలో రాష్ట్రంలో అన్ని జిల్లాలు పర్యటించి మా అభ్యర్థిని తెలియజేసుకొని, మేము గెలిచినట్టయితే రాష్ట్రంలో ఫార్మసిస్టులకి కానీ వారి సంక్షేమానికి కానీ ఏం చేయవచ్చు అన్నీ చెప్తూ తిరుగుతున్న క్రమంలో మేము ఎదుర్కొంటున్న మొదటి ఇబ్బంది ఏంటంటే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగడానికి అవకాశం లేకుండా పోయిందని మేము భావించడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికలు 2025 సందర్భంగా మరి ఈరోజు అనేక రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించినప్పుడు అనేక సమస్యలు మా దృష్టికి వచ్చాయి. వాటన్నిటినీ కూడా ప్రభుత్వానికి తీసుకెళ్లడం పెద్దలు కోటేశ్వరరావు గారు సారథ్యంలో జరిగింది. మరి ఈ యునైటెడ్ ఫార్మసిస్ట్ ప్యానెల్ యొక్క కలయిక దాదాపుగా గవర్నమెంట్లో ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫార్మసిస్ట్ అసోసియేషన్లు, అదేవిధంగా ఇండియన్ ఫార్మసిస్ట్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ ఫార్మా సంక్షేమ సంఘం మరియు గ్రాడ్యుయేట్స్ ఫార్మసిస్ట్ అసోసియేషన్, మరి ఈ 4 సంఘాలు కూడా ఒకే తాటికి వచ్చి మరి యునైటెడ్ ఫార్మసిస్ట్ ప్యానెల్గా మా అభ్యర్థులందరూ కూడా ముందుకు రావడం జరిగింది. అమరావతి రోడ్ నగరాల్లోని నవీన స్కూల్ 46వ వార్షికోత్సవం ఉత్సాహంగా జరిగింది. స్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన వేడుకల్లో డీఎస్పీ భానోదయ, న్యూరాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ పవన్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. విలువలతో కూడిన విద్య ద్వారా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని డీఎస్పీ భానోదయ అన్నారు. అమరావతి రోడ్ నగరాలలోని నవీన స్కూల్ 46వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. స్కూల్ ప్రాంగణంలో జరిగిన వేడుకల్లో డీఎస్సీ భానోదయతో పాటు డాక్టర్ పవన్ కుమార్, స్కూల్ చైర్మన్ చిన్నప్పరెడ్డి, చిన్నమ్మ, డైరెక్టర్లు నవీన్ రెడ్డి, మాధవి, ఆనంద్ రెడ్డి, సునీత తదితరులు పాల్గొన్నారు. ఒక లక్ష్యం పెట్టుకుని దాన్ని సాధించేందుకు ప్రతి విద్యార్థి కష్టపడాలని భానోదయ సూచించారు. తమ పిల్లల్ని తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే వాళ్ళు సంతోషిస్తారని చిన్నప్పరెడ్డి తెలిపారు. ప్రతిభ కనపరిచిన స్టూడెంట్స్ కు ఈ సందర్భంగా సర్టిఫికెట్లను అతిథులు అందించారు. When you have financial independence, when you are in ability to pay your own bills, people will take you very seriously. మీరేం చెప్పినా సరే దానికి ఒక
ఒక వాల్యూ ఉంటుంది సొసైటీలో. ఇప్పుడు నేనే ఇంట్లో కూర్చొని ఏమీ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ లేకుండా ఇది చేయండి అది చేయండి అంటే మీలో ఎవరైనా వింటారన్నమాట? వినరు. బట్ I got into this service, I'm not just into this service, any other service or any other job, be financially independent, people will take you seriously. This like, మీరు రాసుకోండి ఎక్కడ మీకు వీలైతే అక్కడ, like print it in your mind. When you're financially independent, people will take you seriously. People give value to what you say. People ask for your opinions, for your ideologies. పిల్లలు తల్లిదండ్రుల మాట ఎందుకు వినాలి అని అడిగింది విలేకరు మేడం గారిని. పిల్లలు తల్లిదండ్రుల మాట ఎందుకు వినాలి, ఎందుకంటే ఈరోజు ఎవరింటారు ఆ పిల్లలు. ఇప్పుడు మేడం గారు ఏం చెప్పారంటే, ఈ ప్రపంచంలో మనల్ని అత్యధికంగా ప్రేమించే వాళ్ళే తల్లిదండ్రులు, అందుకని వినాలా అన్నారు. వేరే అక్క చెల్లెలైనా అన్నదమ్ములైనా స్నేహితులైనా తల్లిదండ్రుల తర్వాతే. వాళ్ళు అందుకని ప్రేమిస్తారు కాబట్టే, మన బాగు కోరుతారు కాబట్టే, మన ఎదుగుదల కోరుకుంటారు కాబట్టే మనం తల్లిదండ్రుల మాట వినాలని చెప్పారు. ఎంత చక్కటి మాట. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. బృందావన గార్డెన్స్ లోని ఆక్స్ఫర్డ్ స్కూల్లో 27వ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమం జరిగింది. గత 27 సంవత్సరాలుగా స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నామని విజయభాస్కర్ రెడ్డి వెల్లడించారు. ఈ స్పోర్ట్స్ మీట్ లో 100, 200, 400 మీటర్ల పరుగు పందాలు, లాంగ్ జంప్, హై జంప్ లాంటి పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఆటల పోటీల వలన విద్యార్థుల్లో మానసిక ఉల్లాసం పెరిగి విద్యలో మరింత రాణించే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎస్ ఫ్రాన్సిస్ రెడ్డి, ఎస్ జోసెఫ్ రెడ్డి, విద్యార్థులు, స్టాఫ్ పాల్గొన్నారు. The most successful people in any field, whether it is academics or sports or scientific research or business or even in sports, in every field, when a person has that never give up attitude, that person will definitely be successful. And today through the sports day, we want to inculcate that mindset into every student to never give up in whatever they are doing, to keep trying and to give their best. And that is the whole motive of conducting this sports day. And you can see that a lot of joyful faces. We can see the children enjoying by participating in all these events voluntarily. So it's really a pleasure to watch children like this and having a stress-free education. మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలో ఈరోజు పూర్వ విద్యార్థుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కళాశాల పూర్వ విద్యార్థి మరియు ప్రస్తుత పంజాబ్ రాష్ట్ర ఆదాయపు శాఖ చీఫ్ కమిషనర్ డాక్టర్ శంకర ఫణికిషోర్ మరియు టీజేపీఎస్ కళాశాల కరస్పాండెంట్ కేవీ బ్రహ్మం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత ముఖ్య అతిథి డాక్టర్ ఫణికిషోర్ బీకాం విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం కళాశాల ఏడీ హాల్లో సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ ఫణికిషోర్ మాట్లాడుతూ తాను చదువుకున్న కళాశాల గురువుల ఆశీస్సులతోనే తాను ఈ స్థితికి వచ్చినట్లు తెలిపారు. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ విశ్వం, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు మాజేటి సోమశేఖర్, హిందూ కళాశాల కౌన్సిల్ అధ్యక్షులు గబ్బిట శివరామకృష్ణ, పూర్వ విద్యార్థి సంఘం అధ్యక్షులు డాక్టర్ వై గౌరీశంకర్, దుర్గాప్రసాద్, శరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులకు కళాశాల తరపున కొన్ని ఆటల పోటీలు నిర్వహించినట్లు, ఉదయం అల్పాహారం మరియు మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సభలో నాకంటే ముందు కాలేజీ పునాదులు వేసిన వ్యక్తులు ఉన్నారు. పెద్దలు ఈ అడుగుదాడులో నడిచిన వారైనా నారాయణ స్కూల్లో జరిగిన మాస్టర్ ఆరేటర్ కార్యక్రమాన్ని ఎంఈఓ పి హవేలా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఎస్ఎన్ కాలనీలోని నారాయణ స్కూల్లో అన్ని బ్రాంచ్ల నుంచి అరేటర్లను సెలెక్ట్ చేసి గ్రాండ్ ఫినాలే నిర్వహిస్తున్నామని ఏజీఎం కె విజయబాబు వెల్లడించారు. విద్యార్థుల్లో లీడర్షిప్ క్వాలిటీ పెంచేందుకు, స్కిల్స్ డెవలప్ చేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి సంవత్సరం మాస్టర్ అరేటర్ కార్యక్రమాలు టౌన్లోని అన్ని బ్రాంచ్ల్లో నిర్వహిస్తామన్నారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మెమెంటోలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎన్డీహెచ్పి వాణి, వెంకటేశ్వరరావు, సిహెచ్ శిరీష, బేబీరాణి, సుహాసిని, షమీన్ తదితరులు పాల్గొన్నారు. నారాయణ స్కూల్స్కి సంబంధించి టౌన్లో, గుంటూరు టౌన్లో ఉన్న అన్ని బ్రాంచెస్ నుంచి ద బెస్ట్ ఆరేటర్స్ని సెలెక్ట్ చేసి, ఫర్ ఆల్ దీస్ బెస్ట్ ఆరేటర్స్ వీఆర్ కండక్టింగ్ ఎ స్పెషల్ ప్రోగ్రామ్ కాల్డ్ ఎంఓసి గ్రాండ్ ఫినాలే.
సో ఈ గ్రాండ్ ఫినాలేలో అరౌండ్ 108 స్టూడెంట్స్ ఆఫ్ ఆల్ ద టౌన్ బ్రాంచెస్ ఆర్ గోయింగ్ టు కంటెస్ట్ and the winners will get the prizes as per segment wise. So just want to thanks to the management for providing such a beautiful program which improves the leadership skills as well as the daring skills of all the students. So for all this program, wishing all the students all the best and have a great and blasting day. నగర కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి మేయర్ కోయిల్ముడి రవీంద్ర బృందావన గార్డెన్స్ లక్ష్మీపురం మెయిన్ రోడ్లలో పర్యటించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ బృందావన్ గార్డెన్స్ మెయిన్ రోడ్ విస్తరణ సుదీర్ఘ కాలం నుండి పెండింగ్లో ఉందని, ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో కార్యరూపం దాల్చిందని తెలిపారు. కనుక విస్తరణ పనులను నిర్దేశిత ప్లాన్ మేరకు పూర్తి చేయాలన్నారు. ఆక్రమణలను కూడా తొలగించాలన్నారు. అనంతరం కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ బృందావన్ గార్డెన్స్ సెంటర్ నుండి విద్యానగర్ మెయిన్ రోడ్కి, కనెక్టివిటీ రోడ్కి ఇరువైపులా డ్రైన్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేశామని తెలిపారు. గుంటూరులోని కొరటాల మీటింగ్ హాల్లో కోకా వీరరత్నమాల సంస్మరణ సభకు ముఖ్య అతిథిగా జీజీఎస్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ రమణ ఎస్ఎస్వి మాట్లాడుతూ మెదడు మరణం చెందిన వ్యక్తి నుండి అవయవాలను దానం చేయడం ద్వారా 8 మందికి కొత్త జీవితాన్ని ఇవ్వగలమని, మన మరణం మరొకరికి జీవితం కావాలని, మరణం తర్వాత కూడా జీవించండని తెలిపారు. ప్రధాన వక్తగా హాజరైన అఖిల భారత శరీర అవయవదాతల సంఘం వ్యవస్థాపకులు గూడూరు సీతామహాలక్ష్మి మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో 9 కోట్ల మంది ప్రజానీకం ఉంటే 2023లో కేవలం 100 మంది మాత్రమే శరీర అవయవదానాలు చేశారన్నారు. కులమత రాజకీయాలకు అతీతంగా శరీర అవయవదానాలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, డాక్టర్ సి హారిక, ప్రముఖ న్యాయవాది పి స్వరూపారాణి, డాక్టర్ యోగిత, మానవతా చైర్మన్ పావులూరి రమేష్, సెక్రటరీ కె సతీష్, మానవతా నేతలు చావా శివాజీ, చాగలక్ష్మి సామ్రాజ్యం తదితరులు పాల్గొన్నారు. ఆ ఉద్యమంలో కూడా సీతామహాలక్ష్మి గారు, మేము ఇంకా అవయవదానం గురించి తీవ్రంగా చెప్తుంటే సీతామహాలక్ష్మి గారు మాత్రం ఖచ్చితంగా దేహదానం చేయాలని ఉద్యమిస్తూ ఉంటారు. ప్రతి చోట దీని గురించి ఎక్కువ చెప్తారు. అదిగో ఆ మాతృమూర్తి రత్నమాల గారు ఇవాళ రోజున ఆ ఉద్యమంలో ఆమె చనిపోయిన తర్వాత ఆమె తెలియకుండా సీతామహాలక్ష్మి గారికి ఒక ఉద్యమ స్ఫూర్తిగా నిలిచారు. వారికి మనము నిజంగా అయితే నివాళులు అర్పించాలి, మనము మనస్ఫూర్తిగా నివాళులు అర్పించాలి. నిజంగా అలాంటి ఒక గొప్ప మహిళలే అన్నిటికీ ముందొస్తారు. నిజంగా చెప్పాలంటే సిగ్గుచేటుగా ఉంది. సరే, స్పెయిన్లో అయితే అందరూ ప్రతి వాళ్ళు కూడా ఆర్గాన్ డోనర్సే. మనకి ఇండియాలో ప్రతి వాళ్ళు కాదు. ఈజీగా చెప్పుకోవచ్చు అసలు సింపుల్గా. ఇప్పుడు ఇందా చెప్పారు లక్ష్మణరావు గారు 50 మంది కూడా ఇవ్వట్లేదు సమంగా మన ఆంధ్రప్రదేశ్లో 500 కోట్ల మందిలో. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు అర్బన్ టీడీపీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు డేగల ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందర్భంగా కేక్ను కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ సందర్భంగా క్రీస్తు ఇచ్చిన సందేశాన్ని పాస్టర్లు వివరించారు. ప్రార్థనలు, కీర్తనలు ఆలపించి దైవజనులు క్రీస్తు పుట్టుకను తెలిపారు. విద్యార్థులు ప్రదర్శించిన క్రీస్తు జననం నాటిక శాంతా క్లాస్ ప్రదర్శన అందరినీ విశేషంగా ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో బిషప్ గిద్దోర్, తిమోతి, ఎర్రగోపు నాగేశ్వరరావు, కారంగి అనిల్, సౌపాటి రత్నం, శంకర్రావు, అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు. ఆ రోజున ఏదైతే యేసు ప్రభు గారు చేసినటువంటి బోధనలు తోటి వ్యక్తికి ఎవరైతే ఉన్నారో మానవాళ్ళలో ప్రతి ఒక్కరికి కూడా దయా, కరుణ, అందరి మీద దయ చూపించాలి, ఏదైనా ఉంటే తోటి వారికి సహాయపడాలి, కరుణతో ఉండాలని చెప్పేసి ఏదైతే హితబోధ చేశారో అవన్నీ కూడా మరి అతను చెప్పినటువంటి బోధనలు ఏదైతే ఉన్నాయో యేసు ప్రభు గారు చెప్పినటువంటి బోధనలు అవన్నీ కూడా ఈ రోజున పాస్టర్ గారు ప్రతి ఒక్క మానవాళికి తెలియపరుస్తూ ఈ రోజున ఇటువంటి మంచి కార్యక్రమానికి మరి ఇక్కడ చేసుకోవడానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు, సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చినటువంటి అందరికీ కూడా
అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్. ప్రత్తిపాడు నియోజకవర్గ కార్యాలయంలో ఈరోజు ప్రత్తిపాడు తెనాలి నియోజకవర్గాల పరిశీలకులు షేక్ గులాం రసూల్తో కలిసి ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బలసాని కిరణ్ కుమార్ మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ప్రజా ఉద్యమానికి అభిమానులు కార్యకర్తలు తరలి రావాలని బలసాని కిరణ్ కుమార్ పిలుపునిచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జరీబు భూముల సమస్యలను నెల రోజుల్లో పరిష్కరిస్తాం. రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. మహిళల్లో ఉండే మౌనం వారి బలహీనత కాకూడదు. జెండర్ ఈక్వాలిటీ వంటగది నుండే ప్రారంభం కావాలి. నయీ చేతన కార్యక్రమంలో పెమ్మసాని, అనిత, కొండపల్లి వ్యాఖ్య. పులులు సింహాలు అన్న వాళ్లు గ్రామ సింహాలయ్యారు. కొడాలి నానిపై మంత్రి వాసంశెట్టి వ్యంగ్యాస్త్రాలు. డ్రగ్స్ కు బానిసై కూతురు మాట వినడం లేదంటూ తల్లి సూసైడ్ అటెంప్ట్. జీజీహెచ్ లో ఆమెను పరామర్శించిన ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ. శంకర్ విలాస్ ఆర్ఓబీ పనులను పరిశీలించిన వైసీపీ నేతలు. విజన్ లేకుండా బ్రిడ్జి నిర్మిస్తున్నారు. మాజీ మంత్రి అంబటి ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.